విడతలుగా ఒక్కొక్కరుగా జాయిన్ అవుతా తెలిసి దొరకబట్టి అదే సామెత ఉంటది కదన్న, నిన్ను ఒక్కరోజు చంపండి రా, గుచ్చి 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 చంపుతా అంటారు చూడు, ఆ టైప్ అయిపోయింది ఇది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు కమలంలో కారు పార్టీ రాజ్యసభ పక్షం విలీనం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై పూర్తి, వారే వెళ్తున్నారా, అధినేతే పంపిస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యవసానం. అంటే వీళ్ళేమో రాజ్యసభ పక్షం విలీనం చేసుకుంటారు, కాంగ్రెస్ ఏమో శాసనసభ విపక్షం విలీనం చేసుకుంటారు. అసలు మీరు బీఆర్ఎస్ పార్టీ ఉంచుదాం అనుకుంటారా, అనుకుంటారా, ఏమనుకుంటారు? అసలు కేసీఆర్ బతకనిస్తారా అసలు మీరు? పాపం ఆయన పని ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉంటూ పాపం ఆయన బతుకుతూ ఉంటే మీరు గెలికి మరి అని చేస్తున్నట్టు మీరైతే దొరకబట్టి చంపుతున్నారు ఆయన. నలుగురి చేరికకు రంగం సిద్ధం, టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. ఆహా, అప్పట్లో చేసిడు కదా రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు కదా, సేమ్ అట్లనే ఏం ప్లానింగ్. బీఆర్ఎస్ కు వరుస షాకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న నలుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలను కోల్పోన్నది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో 7 ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4 పడిపోయింది. జోనిపల్లి సంతోష్, బడుగుల లింగయ్య పదవి కాలం ముగియడంతో ఆ 2 కాంగ్రెస్ వస్తున్నాయి. కేశవరావు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కాంగ్రెస్ లో చేరి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మిగిలిన 4 ఉంటారా ఉండరా అనేటువంటి చర్చ పొలిటికల్ గా వైరల్ అవుతున్నది. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గతంలో టీడీపీ నుంచి సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ వీళ్ళందరూ పోయిండ్రు కదా. సో ఇప్పుడు కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు ఆ పార్టీని విడిచి బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైనట్లయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అదే తీరులో రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కారు పార్టీకి చెందిన 4 ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ ఢిల్లీలోని కమల్నాథ్లు అనధికారికంగా ధృవీకరిస్తున్నారు. తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు కేటీఆర్ హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. 6 రోజుల పాటు అక్కడి ఉండి బీజేపీ నేతలతో చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2 పార్టీల మధ్య జరిగిన చర్చల్లో తొలుత బీఆర్ఎస్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలనే అవగాహన కుదిరినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధిష్టానమే పంపుతున్నదని ఢిల్లీలోని బీజేపీ వర్గాల సమాచారం. పకడ్బందీ వ్యూహం ప్రకారమే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తరహాలో రాజ్యసభ ఎంపీలు సైతం పార్టీని విడిచిపెట్టి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు తొలుత వచ్చాయి. కానీ కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ను గమనంలోకి తీసుకున్న తర్వాత పకడ్బందీ వ్యూహం ప్రకారమే గులాబీ బాస్ ఈ దిశగా పావులు కదుపుతున్నారనే సందేహాలు బలపడ్డాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సైతం సన్నిహితులతో చర్చించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే భారీ వ్యూహంతో తొలి ప్రయత్నంగా రాజ్యసభ పక్షాన్ని తొలుత మేర్ చేస్తున్నారంటూ బీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. సంఖ్యాబలం పెంచుకోవడం బీజేపీకి అవసరం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపే వీళ్ళందరూ కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ 2 విషయాలు నేను ఒక విషయాన్ని చెప్పాలి. అది వీళ్ళ 6 రోజుల ఢిల్లీ టూర్లో ఒకటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కీలక నేత బీజేపీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ను కలిసినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చూసినటువంటి విషయంలో ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు కలిసి ఢిల్లీలో వీళ్ళిద్దరితోటి మంత్రాలు జరిపినట్టు తెలుస్తోంది. బట్ లోపల ఏ మంత్రాలు జరిగాయి అనేది ఒక అప్రస్తుతంగా అంటే మనకైతే క్లియర్గా క్లారిటీ అయితే లేదు. కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిని కలిసినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా కవిత బెయిల్కి సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ ఒకవైపు జరిగినట్టు తెలుస్తుంది. ఇంకొక వైపు కవిత బెయిల్తో పాటు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి మద్దతు ఏ విధంగా ఉండే దానిపైన చర్చ జరిగినట్టే మనకు ప్రాథమికంగా వస్తున్నటువంటి అనధికారిక సమాచారం. దీనిలో క్లారిటీ ఎంత అనేది మనకైతే తెలియదు. సో కానీ వీళ్ళిద్దరిని కలిసినటువంటి విషయం మాత్రం 100కు 200% వాస్తవం. సో ఇక రేపు జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తెలంగాణలో పాగవేయనుంది. ఇది నిన్న కార్యవర్గ సమావేశాలు కూడా రోజంతా జరిగినాయి. దానికి చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఈటల రాజేంద్ర ఉద్దేశించి ఆయన కొత్తవాడు కాదు పాతవాడే, పార్టీకి సంబంధించిన పాతవాడే అని చెప్పేసి ఆయన చెప్పడంతో
కొంత బీజేపీలో ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. రాష్ట్ర అధ్యక్ష విషయంలో క్లారిటీ వచ్చిందా అనేటువంటి కోణంలో ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వారు వచ్చి ఈటల గురించి ప్రత్యేకంగా ఆ కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారు అంటే ఆయనకు ఒక పెద్దపీట వేయబోతున్నారు అనేటువంటి చర్చ, కన్ఫర్మ్ అయిన చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. సో ఇంకొక వైపు అంటే పార్టీ ఒకవేళ అధ్యక్షుడు ప్రకటిస్తే కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వెనకకు పోయి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రేస్లో ముందుండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే బీజేపీలో ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ మొత్తం కూడా బీజేపీలో చేరేటువంటి అవకాశం, బీజేపీ కూడా బలోపేతమయ్యే అవకాశం అయితే కనబడుతోంది. ఇప్పటికైనా బీజేపీలో ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోండి, మీతోటి పార్టీ అధికారం రాదు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, మీరు ఏమని అనుకోండి, మీతోటి పార్టీకి కనీసం 10 ఓట్లు కూడా రావు. పార్టీలో ఎప్పుడైనా కానీ చేరికలు ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది. మీరు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కొంత అవమానకరంగా మాట్లాడితే వాళ్ళు ఇబ్బంది పడతారు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ బీఆర్ఎస్ చేరి బీఆర్ఎస్ బలోపేతం చేస్తారు. అలాంటి పరిస్థితి లేకుండా మీరు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అవకాశాలు ఇస్తే, మీకున్న అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది, పార్టీ అధికారులకు అవకాశం ఉంటుంది. లేదు మేము పాత వాళ్ళు ఇట్లే ఉంటాం, మేము బంక పెట్టినట్టే పార్టీ పట్టుకొని ఉంటాం, మేము పదవులు వదలమని అనుకుంటే మీరు గదే పదవుల్లో ఉంటారు, గంతకు మించి మీకు ఎదుగుదల ఉండదు, మీకు మీ పార్టీ అధికారులు రాదు అనే విషయం కూడా గ్రహించాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక స్ట్రైట్ విషయం ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి ఏవైతే భారీ చేరికలు మనం చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ నుంచి, ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఇవన్నీ మేజర్ గా జరిగి ఉండాల్సింది బీజేపీలోకి. మేజర్ గా జరిగి ఉండాల్సింది బీజేపీలోకి. ఇది బీజేపీ చేతులారా చేసుకున్నటువంటి దిక్కుమాలిన చర్య అని అనుకోవచ్చు. లిటరల్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి అనవసరంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు. ఒకవేళ బీజేపీ నాయకత్వం కనుక పర్ఫెక్ట్ గా ఉండి, మీరు చాలా మందికి చాలా స్టేట్మెంట్స్ పాత వాళ్ళకి అవకాశాలు వస్తాయి అనేటువంటి కోణంలో మీరు స్టేట్మెంట్లు ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేస్తారు, మనం బీజేపీలో పోయినా వాళ్ళు ఎవరు కూడా దేకడరని ఆయన, అది ఘోరంగా ఉన్న పార్టీ అని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు మాతో అన్న సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. సో అందుకే మేము కాంగ్రెస్ పోతే కనీసం రాష్ట్రంలో అధికారంలో పార్టీ మాకు ఫ్రీడమ్ ఉంటుంది, ఆడ పోతే ఇక్కడికి వస్తే ఫ్రీడమ్ లేదు, ఏది లేదు. వాళ్ళు చెప్పినట్టు అసలు దేనికి పనికిరాడు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటే నెత్తి మీద నాట్యం పడతాం, మేము ఎందుకు పని చేయాలి, మేము ఎమ్మెల్యేం, కార్యకర్తలు కాదు, వాడు వచ్చి మా మీద జులుం చెలాయిస్తూ ఉంటాడు. వాస్తవంగా పార్టీకి ఒక విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం పోవాలి. పార్టీలో జాయిన్ కాకుండా మేమే ఉంటాం, మా కార్యకర్తలు అధికారులకు వస్తుంటే పొరపాటు. ఏ పార్టీలో అయినా అధికారులు రావాలంటే భారీ చేరికలు జరుగుతూ ఉంటాయి. ఆ చేరికలు ఆహ్వానించాలి. వచ్చినటువంటి నాయకులను, క్యాడర్ను ఏ విధంగా సమన్వయం చేసుకొని ఎవరెవరికి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి సముచిత స్థానం ఇవ్వాలి, ఎవరెవరికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, దానిలో ఒక విధానం ఉంటే పార్టీ బాగుపడుతుంది. లేదు మేము ఇదే చేస్తాం, దేనికి పనికిరానోడు, వాని వల్ల ఒక 10 ఓట్లు కూడా రావు, వాడు ఈరోజు పార్టీ నడిపిస్తూ ఉంటారు. అట్లా ఉంటే పరిస్థితి బీజేపీలో. అంటే మళ్ళీ ఏమైనా అంటేనేమో పౌరుషాలు పొడుచుకొస్తే మమ్మల్ని అంటారా అని